అండి జయలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే ఓకే జయలక్ష్మి గారు, ఇవాళ మీరు ఫస్ట్ పార్టిసిపెంట్. సో వంట ప్రిపేర్ అయిపోయారా? మంచి టేస్టీ రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారా? అంటే ఇక్కడ నుంచి ప్రమోట్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఓకే, లేదు అంటే కనుక ఇక్కడతో ఆగిపోవాల్సి వస్తుంది. ఓకేనా? ఏ వంట సెలెక్ట్ చేసుకున్నారు? మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్ బిర్యానీ. నాకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు దాన్ని అలాగా అనుకుంటూ ఉండు, ఆస్వాదిస్తుండు పేరుని. ఓకే అండి, మరి మష్రూమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి మష్రూమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? స్టార్ట్ చేసేయండి. ఎందుకలాగా? ఎందుకంటే చెప్పాను కదా, అంటే ఎలాగో వాళ్ళు మనకి టేస్ట్ చేయడానికి ఇవ్వరు కాబట్టి. ఆన్ లోనే ఉందండి, ఆన్ చేసేస్తాం. ముందు ఆయిల్ వేసుకోవాలి. ఓకే ఓకే, సో ఫస్ట్ జీడిపప్పు వేయించుకోవాలా? తీసేద్దామా? జీడిపప్పు తీసేద్దామండి. పక్కన పెట్టుకుందాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేటమేనా? స్టార్ట్ చేయడం. ఓకే, మసాలా దినుసులు. అన్ని మసాలా దినుసులు పడతాయా? పడుతుంది. 1/2 కప్పు క్యారెట్. క్యారెట్ పచ్చిమిర్చి కలిపేసేసారు? కలిపేసానండి. ఓకే. బఠానీ, పచ్చి బఠానీ 1/2 కప్. ఓకే. బిర్యానీ ఆకు, పుదీనా సరిపోతుంది. ఓకే, కలిపేసుకోండి. సో మష్రూమ్ ఏంటి మ్యారినేట్ చేశారా? అవునండి. ఏమేమి చేశారు? అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కొంచెం హాఫ్ బాయిల్ చేస్తే టేస్ట్ బాగుంటుందా? ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కొంచెం హాఫ్ బాయిల్ చేశారా? హాఫ్ బాయిల్. ఓకే. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 స్పూన్స్ అండి. ఓకే, కొంచెం బాగా ఘాటుగా తింటారా మీరు అన్ని? అంటే బిర్యానీ కదండి, కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందా? మసాలా దినుసులు కూడా కొంచెం బాగానే వేశారు. సో వెజిటబుల్స్ అనే కొంచెం బాయిల్ అవ్వాలి కదా? కొంచెం. సో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తారు. గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్ అండి. సో గరం మసాలా ఫ్రెష్ గా చేసినట్టున్నారు, మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడే చేసి తీసుకొచ్చాను. ఇప్పుడే చేశారా? వెరీ గుడ్. సో ఫైనల్ గా ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసేసుకుందామండి. ఓకే, కొంచెం బాయిల్ అవ్వాలండి. ఓకే. సో కొంచెం బాయిల్ అవ్వాలంట. ఆలోపు మనం కూడా ఒక చిట్కా చూసేద్దామా? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్ అండి. మీ పేరు? నా పేరు అశ్వతినిసా అండి. చిట్కా చెప్పండి. తులసి ఆకులు కొంచెం రసం, తర్వాత తేనె కొంచెం కలిపి చిన్నపిల్లలు పెట్టిస్తే ఇది పోతుంది. ఏది పోతుంది? కఫం పోతుంది, జలుబు తగ్గుతుంది. జలుబు కఫం తగ్గుతుంది. తులసాకు రసం, తేనె 2 కలిపి పొద్దున్న పిల్లలు పెట్టిస్తే చిన్నపిల్లలకి ఓకే జలుబు తగ్గుతుంది, కఫం తగ్గుతుంది. సో చిన్నపిల్లలకి జలుబు, దగ్గు, కఫం ఇలాంటివి తగ్గాలి అంటే తులసాకు రసంలో కొంచెం తేనె మిక్స్ చేసి పొద్దున్నే పట్టిస్తే జలుబు, దగ్గు అవన్నీ తగ్గిపోతాయంట. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖవాణి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దాం ఒకసారి. ఓకేనండి, బాయిల్ అయిపోయాయి. ఓకేనా? నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్. సో వీటిలో జస్ట్ కొద్దిగా వేసారు కదా, సో ఇప్పుడు మొత్తం రైస్ కంతా సరిపడా కొంచెం సరిపోతుందండి. ఓకే. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవచ్చా? కొంచెం జీడిపప్పు వేయించుకున్నాం కదండి. ఓకే, అయిపోయిందండి. రైస్ యాడ్ చేయడం. ఓకే. గరిటె ఇంకోటి గరిటె ఇవ్వాలా? ఇప్పుడు ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆపేసేయండి. మంచి స్మెల్ వస్తుంది కదా. సో అన్ని మసాలాలు బాగా వేశారు కదా.
నీ కోసమే జీడిపప్పు ఉంది తెలుసా. ఓకేనండి, మష్రూమ్ బిర్యానీ రెడీ. నైస్. వావ్. ఓకేనా? ఓకేనండి, రెడీ? మష్రూమ్ బిర్యానీ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ బిర్యానీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం. ముందుగా మష్రూమ్స్ ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన నీళ్ళల్లో వేసి ఉడికించాలి. బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో మసాలా దినుసులు, క్యారెట్ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు, బిర్యానీ ఆకు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా, ముందుగా ఉడికించిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, వేయించిన జీడిపప్పు, అన్నం, గరం మసాలా వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ బిర్యానీ రెడీ.